నేను ఈరోజు మీకు క్లాస్లో పటియాలా ప్యాంట్ ఎలా కట్ చేయాలో నేర్పిస్తాను. దీనికి క్లాత్ వచ్చేసి 2 మీటర్స్. ఇది సెమీ పటియాలా. ఫుల్ పటియాలా అయితే మనకు క్లాత్ 2.5 మీటర్ కావాలి. నేను మీకు ఈరోజు సెమీ పటియాలా ఎలా కుట్టాలో నేర్పిస్తాను. ఫస్ట్ క్లాత్ని తీసుకొని, ఇది 2 మీటర్స్ క్లాత్. దీన్ని 4 మడతల మీద వేసుకోవాలి. ఇలా 4 మడతల మీద ఈ ఫోల్డింగ్ మన వైపు వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి ఏదైనా ఇలా అంచు వచ్చినప్పుడు ఇది కాళ్ళ దగ్గర వచ్చే విధంగా నార్మల్ పైన ప్లెయిన్ పెట్టుకొని మనము కట్ చేసుకోవాలి. ఫస్ట్ నాకు ప్యాంట్ పొడవు వచ్చేసి 38 ఇంచులు, నడుము వచ్చేసి 34. చూడండి, ఇది నార్మల్గా పొడవు వచ్చేసి 38. ఈ 38కి మనము కంపల్సరీగా 3 ఇంచెస్ కలపాలి. 38కి 3 ఇంచులు కలిపితే పటియాలా ప్యాంటు, సెమీ పటియాలా, నార్మల్ పటియాలా ప్యాంట్స్ అన్నిటికీ మనము 3 ఇంచెస్ తప్పకుండా కలపాలి. మనం వాళ్ళ పొడవు కంప్లీట్ పొడవు తీసుకున్నా కూడా నడుము దగ్గర నుంచి కింది వరకు తీసుకున్నా సరే మనము ఈ 3 ఇంచెస్ ఖర్చు అన్నది కలపాలి. 38కి 3 ఇంచులు కలిపితే 41. మొత్తం పొడవు 41. దీంట్లో నుంచి మనం పైన కట్టే పీసు బెల్ట్, పైన కట్టే నాడా బెల్ట్ 10 ఇంచులు తీసేయాలి. తీసేస్తే మిగిలింది 31 ఇంచు. చూడండి, పాప అస్సలు పొడవు 38 కంప్లీట్ పొడవు, దానికి 3 ఇంచెస్ కలిపాను. కలిపితే 38కి 3 కలిపితే 41. 41లో నుంచి పైన బెల్ట్ కోసం 10 ఇంచులు. ఒకవేళ మీరు బెల్ట్ 10 వద్దు, 8 చాలు అనుకుంటే మీరు పై బెల్ట్ 8 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఈ 8 ఇప్పుడు 41లో నుంచి మనము 8 తీసేస్తే 33 కాళ్ళ పొడవు పెట్టుకోవాలి. ఆ విధంగా అయినా పెట్టచ్చు. పై బెల్ట్ 8 లేదా 10 ఇంచెస్ అయినా ఇక్కడ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు నేను 8 తీశాను పై బెల్ట్కి. 41లో నుంచి 8 వెళ్తే 33 ఇంచులు మొత్తం కాలి పొడవు పెడతాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ వైపు మనము కాలి పొడవు పెడదాము. ముప్పై 33 ఇంచులు ఇక్కడ కాలి పొడవు పెట్టాను ఫస్ట్. తర్వాత మనకు మెయిన్గా ఈ సీట్ లూజ్ వచ్చి మనము కొలత తీసుకున్నప్పుడు మనకు వాళ్ళకి సీట్ లూజ్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ క్లాత్ మనము 2 మీటర్స్ వేసుకున్నప్పుడు ఈ ఫోల్డింగ్ మీద వచ్చే మొత్తాన్ని మనం సీట్ లూజ్గా పెట్టుకోవాలి. పటియాలా ప్యాంట్కి మనకు కుచ్చు రావాలి కాబట్టి మనము 4 మడతల మీద వేసుకున్నప్పుడు ఇక్కడ వెడల్పు ఎంత వస్తుందో ఆ మొత్తం మనం పెట్టుకోవాలి. అంటే మామూలుగా లేదు, మన దగ్గర క్లాత్ కొంచెం తక్కువ ఉంది, వాళ్ళు సన్నగా ఉన్నారంటే 16 ఇంచులు, 18 ఇంచులు, 20 ఇంచులు, లాస్ట్ 21, అలా కూడా ఎక్కువలా ఉండే వాళ్ళకి చాలా వరకు 16, 18, 20 పెడితే మనకు ఫుల్గా మంచిగా ఫ్రిల్ అన్నది ప్యాంట్కి వస్తుంది. కాబట్టి 16, 18, 20 ఈ సీట్ లూజ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనము దీనికి ఎంత ఉందో సీట్ లూజ్ చూద్దాము. ఈ 4 మడతల మీద ఎంత ఉందో మనము చూడండి. ఈ సీట్ లూజ్ వచ్చి మనకి 19 ఇంచులు వచ్చింది. ఈ 19 ఇంచులు నేను పెట్టేస్తున్నాను. ఎందుకంటే పటియాలా ప్యాంట్కి ఇక్కడ మనము 16, 18, 20, 21 ఇలా వచ్చినప్పుడు పెట్టేస్తే మనకు నడుము చుట్టూ మనకు కుచ్చులు వస్తాయి. ఇక్కడ విడ్త్ కానీ తక్కువ ఉంటే మనకు ఇక్కడ ఈ నడుము దగ్గర కుచ్చులు తగ్గిపోతాయి. కాబట్టి ఇది 18 ఇంచులు నింది. నేను 19 నడుము లూజు మొత్తం పెట్టేశాను, సీట్ లూజు. చూడండి, ఫస్ట్ కాలి పొడవు ఈ మడత మీద ఎంత వచ్చిందో మొత్తము ఈ సీట్ లూజ్కి పెట్టేశాను. ఇప్పుడు కిస్తా పొడవు వచ్చేసి నార్మల్గా మనం చూడీ ప్యాంట్లో చెప్పినట్టుగా
8 లేదా 9 ఇంచులు, వాళ్ళ హైట్ని బట్టి 8 లేదా 9 ఇంచులు ఈ కిస్తా పొడవు పెట్టుకోవచ్చు. 8 ఇంచెస్ పెట్టాను, హైట్ ఎక్కువ ఉంటే 9 ఇంచెస్ పెట్టుకోవచ్చు. తర్వాత కాలి లూజు, ఈ కాలి లూజ్ వచ్చేసి పటియాలా ప్యాంట్కి అయితే 6 నుంచి 7 ఇంచుల వరకు పెట్టుకోవాలి. అంటే ఖర్చు 1 ఇంచు పోగా మిగిలింది మనకు కాలి లూజు 6 ఉంటుంది కాబట్టి ఖర్చుతో కలిపి ఒక 7 ఇంచులు పెట్టాను. ఇప్పుడు ఈ కిస్తా దగ్గర నుండి ఈ కాలి వరకు ఈ విధంగా టేప్ పెట్టి మనము మార్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ కాలి పొడవు, సీట్ లూజు, కిస్తా పొడవు, కాలి లూజు నుంచి కిస్తా వరకు మనము డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా కాళ్ళని మనము డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ విధంగా మనము కాళ్ళు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు కావాల్సింది పై పీస్ పొడవు ఎంత అనుకున్నాము? 8 ఇంచుల పొడవు అనుకున్నాము. నడుము వచ్చేసి 34 ఇంచులు. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ క్లాత్లో పై నడుము బెల్ట్ మనం కట్ చేసుకోవాలి. చూడండి, మన దగ్గర ఈ విధంగా క్రాస్ పీసెస్ మిగిలి ఉంటాయి కదా, దీన్ని మనము ఈ విధంగా జాయింట్స్ అయినా వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనము దీన్ని ఫస్ట్ ఇలా జాయింట్స్ వేసుకుందాం. ఇలా జాయింట్స్ వేసుకున్నప్పుడు మనకు పొడవు పీసు ఒకటే వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా దీన్ని ఇలా జాయింట్ చేసేసుకొని తర్వాత మనము పై పీస్ని కట్ చేసుకుందాం. ఈ విధంగా మనం జాయింట్ వేసుకున్నాక మనకు ఇలా పీస్ ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డింగు, ఈ పీస్ని కూడా అదే విధంగా జాయింట్ చేసుకొని ఇలా 4 మడతల మీద ఇలా పెట్టుకొని దీని మీద మనము ఇందాక అనుకున్న పై పీస్ పొడవు 8 ఇంచులు, పాప నడుము వచ్చేసి 34 ఇంచులు, 34కి ఒక 8 ఇంచులు, ఈ పైన నడుముకి 7, 8, 9, 10 ఇంచుల వరకు మనము నడుము లూజు కలపచ్చు. 34కి 8 కలిపితే 42 ఇంచులు. ఈ 34కి 8 కలిపి 42 ఇంచులు. దీన్ని 4 భాగాల మీద చేసుకోవాలి. ఎందుకంటే మనం క్లాత్ 4 మడతల మీద వేసుకున్నాం కాబట్టి ఈ 42ని 4 భాగాలు చేసుకుంటే మనకు 10.5 వస్తుంది. 10.5 ఈ విధంగా ఇక్కడ పెట్టుకొని పై వైపు కూడా 10.5 పెట్టుకొని మనము మామూలుగా పై పీస్ పొడవచ్చి 8 ఇంచులు, పాప నడుముకి 8 ఇంచులు కలిపాను. అసలు చుట్టుకొలత వచ్చేసి పాపకి 34 ఇంచులు అయితే దానికి 8 ఇంచులు కలిపితే 42. 42ని 4 భాగాలు చేస్తే 10.5. ఇక్కడ 10.5 పెట్టుకున్నాను. ఇటు 8 అటు 8 పెట్టుకొని బాక్స్ లాగా దీన్ని కట్ చేసుకోవాలి. ఇది నేను జాయిన్ చేయలేదు కాబట్టి మీకు ఫోల్డింగ్ మీద చూపిస్తున్నాను. జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ జాయిన్ చేసుకున్న తర్వాత పై పీసెస్ తర్వాత ఈ బెల్ట్ మనం కట్ చేసుకోవాలి. ఓకే, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.